హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ నుంచి మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఏదైతే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందో, సో ఏదైతే ఎనలిస్ట్ సంబంధించినటువంటి మరి గ్రేడ్ 2 సంబంధించినటువంటి పోస్ట్ అయితే రావడం జరిగింది. సో దాదాపుగా 20 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరో 5 రకాల పోస్టులు అయితే రావడం జరుగుతుందండి. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో దీంట్లో మరి కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నదో, అంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సివిల్ ఆర్ మెకానికల్ అండ్ కెమికల్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా మరి ఈ ఏఎంఐఈ అదేవిధంగా ఇండియన్ సివిల్లో క్వాలిఫై అయి ఉండాలనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరొక నోటిఫికేషన్స్ అయితే మరి అప్కమింగ్లో రాబోతుంది. ఆల్రెడీ మనకు ఏదైతే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే సైంటిస్ట్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో, సో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మూడో నోటిఫికేషన్ ఏంటిదంటే స్టెనో సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో టైపిస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, దీనికి డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత టైపింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో ఉండాలండి. ఇక్కడ టైపింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ సంబంధించినటువంటి మీకు వర్డ్స్ ఇస్తారు. ఆ వర్డ్స్లో మీరు ఇంత టైం అనేసి ఇస్తారు, దాంట్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ హయ్యర్ కాకుండా లోయర్ మెన్షన్ చేసినా కూడా మంచిది. సో మరి టీజీపీఎస్సీ మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఎటువంటి హయ్యర్ ఇస్తుందా లేకపోతే లోయర్ ఇస్తుందా అనేసి మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడడం జరిగింది. దాంతోపాటుగా మరొక నోటిఫికేషన్ అండి. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి పోస్టులు. సో దీనికి ఎనీ డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. సో అదేవిధంగా లేకపోతే మీకు డిగ్రీలో కనుక కంప్యూటర్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే, కంప్యూటర్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ అయి ఉంటే, సో దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి పోస్టు. సో మీకు కంప్యూటర్ అనేది నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా సేమ్ ఇట్లాగే ఇచ్చారు. మనకు కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి, ఎనీ డిగ్రీలతో వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా సేమ్ ఉంటుందండి. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, అదేవిధంగా మరి జూనియర్ సంబంధించినటువంటి అసిస్టెంట్కి. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది టైపిస్ట్కి సంబంధించినటువంటి దానిపైన. సో మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఏ విధంగా అడుగుతారు అన్న దానిపైన కూడా చూడాల్సినటువంటి అనేసి చూడాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రికల్ దాంట్లో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది గౌట్ అనేసి, గౌట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, గౌట్లో అయినా ప్రైవేట్లో అయినా సరే కనీసం 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఈ టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో దాదాపుగా మనకు ఈ సంబంధించినటువంటి 6 నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్గా 20 పోస్టులతో మరి డిగ్రీలో ఏదైతే కెమిస్ట్రీ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20 పోస్టులతో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు 27వ తారీఖు నుంచి అప్లికేషన్ ఉండబోతుంది. ఏదైతే మే నెలలో ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉండబోతుంది. సో కంప్లీట్గా చేసుకోవాలన్నమాట ఈ 1 monthలోగా. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి ఏదైతే టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ అదే. సో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్లో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్. మరో 6 రకాల నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. సో టీజీపీఎస్సీ ఏ క్షణంలో అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అండి. సో ఖచ్చితంగా మరి తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ను చూడవచ్చు. సో దాదాపుగా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరి 60,000కు పైగా ఈ యొక్క ఖాళీలు ఉండడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ నోటిఫికేషన్స్ను విడుదల చేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా యథావిధిగా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి.
సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండి, ఏపీలో అండ్ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాతర అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా అవుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అని అన్నారు.